సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చేసి గోపాలపురం ఊరు. సో ఇందాక ఏంటంటే హైవే నుంచి అయితే గోపాలపురం ఊర్లోకి అయితే మన బస్సు ఎంటర్ అయింది. సో మీకు ఫుడ్ విషయంలో అయితే ఎటువంటి విధంగా కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఇలాగైతే కవర్లో పెట్టి అమ్ముతూ ఉంటారు. సో ఇప్పుడు మనం వచ్చేసి జగన్నాథపురం అయితే వచ్చాము. సో డీజే సినిమా గుర్తుందా, అదే అల్లు వచ్చింది. అందులో ఉన్న జగన్నాథపురం, ఇందులో ఉన్న జగన్నాథపురం రెండు వేరండి, ఒకటే కాదు. సో మన బస్సు వచ్చేసి ఎగ్జాక్ట్గా కొయ్యలగూడెం అయితే వచ్చింది. సో ఇదిగోండి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే తీసుకుని కొయ్యలగూడెం బస్ స్టాండ్లోకి అయితే ఎంటర్ అవబోతుంది మన బస్సు. ఇదిగోండి చూస్తున్నారా, ఇదన్నమాట కొయ్యలగూడెం బస్ స్టాండ్ అయితే మొత్తం. ఇదిగోండి మళ్ళీ చూస్తున్నారా, వాన అనేది స్టార్ట్ అయిపోయింది. నిజంగా కాసేపు ఆగుతుంది, కాసేపు పడుతుంది, మళ్ళీ కాసేపు ఆగుతుంది, కాసేపు పడుతుంది, కాసేపు ఆగుతుంది, కాసేపు పడుతుంది. ఏమిటరా ఈ వాహనాలు. నిజంగా ఈ తర్వాత వచ్చే టర్నింగ్స్ అయితే నిజంగా క్యాక్ ఉంటాయి. అవి చూపిద్దాం అనుకున్నాం కానీ పోయింది వాన వల్ల. సో ఇటు సైడ్ చూస్తారు, ఇప్పుడు మీకు లెఫ్ట్ డైవర్షన్ అయితే తీసుకుంది. సో ఈ డైవర్షన్ మీదకి వెళ్తే జంగారెడ్డిగూడెం అయితే వెళ్తాము. సో ఇది వరకు ఇంకొక రూట్ అయితే ఉండేది. సో ఆ రూట్ వచ్చేసి ఏంటంటే కూలిపోయింది మొత్తం, అదొక బ్రిడ్జ్ లెక్క ఉండేది. ఇటుకి మధ్య కనెక్టివిటీ ఆ బ్రిడ్జ్ మాత్రమే. ఆ బ్రిడ్జ్ కూలిపోవడంతో ఇప్పుడు చూస్తున్నారని ఆ వెనకాల గతుకుల రోడ్డు ఇందులో అయితే బస్సు వెళ్తుంది. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇప్పుడు కూడా ఇంకా బ్రిడ్జ్ని రీకన్స్ట్రక్టింగ్ కానీ ఏం చేయలేదు. వెల్కమ్ టు జంగారెడ్డిగూడెం. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 3:17 అయితే అయింది. సో ఇక్కడతో ఏంటంటే ఒక హాఫ్ కిలోమీటర్ జర్నీ అయితే కంప్లీట్ అయినట్టు. ఇంకొక 1.5 కిలోమీటర్స్ అయితే ఉన్నాయి, అంటే 125 కిలోమీటర్స్ జర్నీ కంప్లీట్ అయింది. ఇంకొక 125 కిలోమీటర్స్ జర్నీ రిమైనింగ్. ఒక్కసారి నిజంగా మేఘాలను చూడండి, ఈ పని అయిపోయిందిరా అన్నట్టు ఉన్నాయి నిజంగా ఈ మేఘాలను చూస్తుంటే. ఇప్పుడు ముందు చూసారు ఈ రూట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా జంగారెడ్డిగూడెం ఊర్లోకి అయితే తీసుకెళ్తుంది. మొదలైంది మళ్ళీ మొదలైంది అబ్బాయి వాన. అసలు ఆగని అంటుంది కండిషన్. నేను వీడియో తీసుకుందాం అనేసరికి పడిపోతాను వాన. అసలు నిజంగా ఇది వచ్చేసి 5వ 6వ ఈ వాన పడ్డా. నిజంగా కొట్టయితే ఒకేసారి కొట్టిగానే లేదా ఆగిపోవాలి. ఏంటంటే ఒకసారి కొట్టి ఒకసారి ఆగి అన్నట్టుంది వానతో పరిస్థితి. నిజంగా వరుణ దేవుడు సాటిస్ఫై అయినట్లేదు నిజంగా. అసలు నేను కొడతాను చూస్తారు అన్నట్టు ఉన్నది పరిస్థితి. ఇదిగోండి ఇప్పుడు మన బస్సు అయితే జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్లోకి అయితే ఎంటర్ అయింది. సో మీకు వ్యూ కరెక్ట్గా లేనట్టు ఉంది, అసలు కనిపించట్లేదు అద్దం నుంచి వ్యూ క్లారిటీగా. సో ఇక్కడతోటైతే 125 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 120 కిలోమీటర్స్ బ్యాలెన్స్ అయితే ఉంది మనకి ఇంకా జర్నీ అయితే. ఇంకో ఈ 120 కిలోమీటర్స్ కూడా ఇంకొక 3 అవర్స్ అయితే టైం పడుతుంది. ఇప్పుడే నిజంగా 3:30 అయింది టైం. నిజంగా ఇంకా భద్రాచలం వెళ్ళేసరికి 7 అయిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పర్లేదు. ఇప్పుడు మా బస్సులో కొంతవరకు జనం అయితే ఖాళీ అయ్యారు. మరి ఇప్పుడు చూడాలి ఇక్కడ ఎంతమంది ఎక్కుతారు ఏమిటనేది పరిస్థితి. సో మన బస్సు వచ్చేసి మళ్ళీ ఫుల్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది. మొత్తం జంగారెడ్డిగూడెం వచ్చేంత వరకు కూడా ఖాళీగా ఉంది అనుకున్నాను, కానీ ఇప్పుడు మొత్తం అంతా ఫుల్ అయిపోతుంది బస్సు అంతా కూడా. చూస్తున్నారు ఎంతమంది జనం వెయిట్ చేస్తున్నారు నిజంగా బస్ కోసం. సో రాజమండ్రిలో ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉన్నా కూడా ఏంటంటే బస్సుల్లో మొత్తం అన్ని ఫుల్ అయిపోతూ వెళ్తున్నాయి భద్రాచలం నిజంగా. అండ్ ఈ జంగారెడ్డిగూడెం నుంచి ఇక్కడ దగ్గరలో మద్ద ఆంజనేయ స్వామి గుడి అయితే ఉంటుంది. నిజంగా చాలా ఫేమస్ అయిన. సో మీరు వెళ్తే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇప్పుడు మనం అయితే ఒక చిన్న న్యాప్ అయితే వస్తాం, తర్వాత కలుద్దాం మరలా. సో ఇప్పుడైతే లేచాను. సో లేచి చూసేసరికి ఊరైతే జిల్లేరు అని ఉంది. సో మనం ఎగ్జాక్ట్గా అయితే జిల్లేరులో అయితే ఉన్నాము. సో నేను ఇందాక నుంచి గమనిస్తున్నాను మా డ్రైవర్ అన్న లారీ వాడు దాంట్లో పోతున్నాడు. ఏంటంటే ఈ రోడ్డు వచ్చి సింగిల్ అయిన అవడం వల్ల నేను ఇందాక నుంచి ఆ ఎదర లారీ వాడిని ఏమో చేయకపోతున్నాడు మా డ్రైవర్ అన్న వచ్చేసి. సాయిరామ్ ఫైనల్లీ ఇప్పటికి దొరికింది మా డ్రైవర్ అన్న ప్లేస్. అక్కడి నుంచి అమ్మనే వస్తున్నాడు నిజంగా. ఇప్పుడు దొరికింది నిజంగా మా డ్రైవర్ అన్న. రైట్లో మనం వచ్చేసి ఎగ్జాక్ట్గా జీడిమల్లి అయితే వచ్చాము.
సో ఇక్కడ నుంచి ఇంకా అసూరాపేట జస్ట్ 4 కిలోమీటర్స్ మాత్రమే. సో మన అసూరాపేట దర్గాపుల్లో కూడా వచ్చేదండి. సో నేను ఈ ఊర్లో కరెక్ట్గా ఒకటైతే గమనించాను, అదే ఇక్కడ ప్రతి చోట కూడా తనిఖీ కేంద్రాలు అయితే చాలా జరుగుతూ ఉన్నాయి. అండ్ చాలా స్ట్రిక్ట్గా ప్రతి ఒక్కటి దాన్ని కూడా చూసి చెక్ చేసి పేపర్లు అయితే కరెక్ట్గా ఉన్నాయి అవన్నీ చూసిన తర్వాత అక్కడి నుంచి మనకి అక్కడి నుంచి ఆ వెహికల్స్ని రిలీజ్ చేస్తుంది. ఇందాక కబుక్కున్నా నేను మన అనేసాను, మన అంటే మన కాదు, ఆ వెహికల్స్ అనుకుంటారు, ఆ వెహికల్స్ నాటకం. రైట్ నౌ వెల్కమ్ టు అసూరాపేట. చూస్తున్నారా, అసూరాపేట అయితే రీచ్ అయిపోయాం. సో ఇక్కడ నుంచి ఒక 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అండ్ మీరు బ్యాక్ సైడ్ ఇందాక సైన్ బోర్డ్ చూసారు కదా, ఆ సైన్ బోర్డులో వచ్చేసి ఇటు పక్కన ఉన్న తెలంగాణని అటు పక్కన ఉన్న ఆంధ్రాని రెండింటిని విడదీస్తుంది. సో వెల్కమ్ టు తెలంగాణ. మనం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ తెలంగాణలో అయితే ఉంటాం. ఇప్పుడు మన జర్నీలో నెక్స్ట్ కుక్కునూరు అనే ఒక ఊరు వస్తుంది. ఆ ఊరు కూడా మనకి ఆంధ్ర కింద పరిగణిస్తారు దాన్ని కూడా. సో ఇప్పుడు మన బస్సు అయితే బస్ స్టాండ్లోకి అయితే ఎంటర్ అవబోతుంది. ఇదిగోండి ఈ కర్వ్ని చూస్తారు, ఈ కర్వ్ నుంచి బస్ స్టాండ్లోకి అయితే వెళ్తుంది. ఈ కర్వ్ వచ్చేసి ఇదిగోండి, ఇదే అసూరాపేట బస్ స్టాండ్. చూస్తున్నారా? సో మన బస్సులో వచ్చేసి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే పెట్టారు. నిజంగా 9లో ఆగిన బస్సు మళ్ళీ ఇప్పుడు అసూరాపేటలో అయితే ఆగింది. సో కాసేపు బయటకు వెళ్ళి బాడీ స్ట్రెచ్ చేసుకుని మళ్ళీ బస్సులోకి వచ్చేద్దాం. సో ఇప్పుడు మనమైతే మన బస్సుని ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే పెట్టారు. సో ఇక్కడ అసూరాపేట నుంచి వేరే వేరే ఊర్లు లైక్ భద్రాచలం, గంగారెడ్డిగూడెం, విజయవాడ, ఖమ్మం ఇలాంటి వాటికి సపరేట్గా కనెక్షన్స్ అయితే ఉంటాయి. ఇది కూడా చూస్తున్నారా, ఇదే అసూరాపేట బస్ స్టాండ్ అయితే వచ్చేసి. సో చాలా చిన్న బస్ స్టాండ్ ఇది అసూరాపేట. నిజంగా 9 నుంచి ఇక్కడ వరకు నిజంగా అసూరాపేట వరకు నిజంగా కూర్చుని ఉండడంతో నా కాలు అయితే పట్టేసాయి. నిజంగా అసలుకి అందరూ నా కాలు వచ్చేసి కొంచెం పొడుగు ఉండడంతో అలాగే తను పెట్టి కూర్చున్నాను ఎంతసేపు అని. సో ఇదే బస్ స్టాండ్ ఫ్రంట్ సైడ్ అన్నమాట. చూస్తున్నారా ఎలా ఉందో బస్ స్టాండ్. సో ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్గా 6 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. అండ్ మన బస్సులో వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే పెట్టారు. సో మీరు ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఒక ప్యాకెట్ డెలివరీ సెక్షన్ ఏదో ఉన్నట్టుంది, అందుకోసం ఇక్కడ మోటార్లు అయితే పైకి ఎక్కిస్తున్నారు. ఇంకా మన బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది, వెళ్ళిపోతాం లోపలికి. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇదే డ్రైవర్ అనే క్యాబిన్ వచ్చేసి. ఇదిగో అండ్ ఈ బస్సు వచ్చేసి అశోక్ లేలాండ్ సర్వీస్ వాళ్ళది అనమాట. ఈ బస్సు చాలా ఓల్డ్ బస్సు అనమాట ఇది. అండ్ ఇక్కడతో ఇంకా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 100 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మన జర్నీకి. అంటే అసూరాపేట దాటిన కుక్కునూరు తర్వాత భద్రాచలం. అండ్ ఇంకా రిమైనింగ్ ఈ 100 కిలోమీటర్స్ ఉంది కదా, ఈ 100 కిలోమీటర్ జర్నీ ఎగ్జాక్ట్గా ఇంకొక 2 hours అయితే పెండింగ్ ఉంది. ఇంకా అసూరాపేట బస్ స్టాండ్కి బాయ్ చెప్పారు. అండ్ ఇంక ఇప్పుడు అసూరాపేట నుంచి అయితే మన బస్సు అయితే బయలుదేరింది. నిజంగా ఈ మేఘాలను చూస్తే మీ పని అయిపోయిందిరా అన్నట్టు ఉన్నాయి నిజంగా నాకు. అండ్ మన జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది అసూరాపేట నుంచి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వినాయకపురం, కుక్కునూరు. అండ్ మన నెక్స్ట్ వచ్చేసి వినాయకపురంలో అయితే కలుద్దాం. కూడా నిజంగా మేఘాలు నిజంగా ఏదో తుఫాను వస్తే ఎలాగున్నాయో అలాగున్నాయి. నిజంగా కాసేసింది నిజంగా మొత్తం. సో నెక్స్ట్ వినాయకపురంలో మొత్తం కొండ ఎక్కడం దిగడం. నిజంగా ఆ కొండ ఎక్కడంలో కర్వ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంటికి వర్షం రాకపోతే నేను చూపిస్తాను. మీకు వర్షం వచ్చిందంటే చేసేది ఏం లేదు. ఇంకా నిజంగా ఇప్పుడు అయితే కొండ ఎక్కడం అయితే స్టార్ట్ అయింది మన బస్సు. ఇప్పుడు మొత్తం చూసుకుంటాం పక్కన. నేను మీకు ఇంకొక విషయం అయితే చెప్పాలి, అదేమిటంటే ఇప్పుడు ఈ కొండ ఏదైతే ఇక్కడైతే సిగ్నల్స్ ఏది ఉండవు. సో మీరు ఏంటంటే బెటర్ ఎవరికైనా ఫోన్ చేయాలనుకున్నప్పుడు అసూరాపేట ఉన్నప్పుడు ఫోన్ చేసి మాట్లాడేది. ఇంకా అసూరాపేట దాటిందంటే నెక్స్ట్ కుక్కునూరులోనే సిగ్నల్స్ ఉంటుంది. మళ్ళీ ఇంకే ఏరియాలో కూడా సిగ్నల్స్ వస్తాం వస్తుంది. ఇప్పుడైతే కొండ ఎక్కడం అయితే మొదలైంది.
అంటే వినాయకపురంలో అయితే వచ్చాము ఇప్పుడు. అండ్ మీరు క్లైమేట్ వ్యూ చూసారా ఒకసారి, ఎంత బాగుందో నిజంగా. నిజంగా మనకు వాల్ పేపర్లో డీప్నెస్ అనిపిస్తుంది సార్ క్లైమేట్. మళ్ళీ నిజంగా భలే ఉంది క్లైమేట్. నిజంగా క్లైమేట్ని చూస్తూ జర్నీ చేస్తుంటే వేరే లెవెల్ ఫీలింగ్ వస్తుంది నిజంగా. అండ్ మీకు రాజమండ్రి నుంచి భద్రాచలం ఇంకొక దారి కూడా ఉంటుంది, అది వచ్చేసి ఘాట్ సెక్షన్ అన్నమాట అది. అండ్ ఆ రూట్ వచ్చేసి మారేడుమల్లి మీదకి వస్తుంది. నిజంగా ఒకసారైనా సరే ఎక్స్పీరియన్స్ చేయండి, నిజంగా బాగుంటుంది. కానీ రోడ్ల విషయమే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, కానీ మొత్తం జర్నీ వ్యూస్ ఆ కాంటాక్ట్ దిగడం వల్ల ఉంటుంది. ఒకసారి తప్పకుండా అయితే ట్రై చేయండి. మీరు ఘాటి ఎక్కుతున్నప్పుడు మాత్రం కొంచెం స్లోగా అవుతారండి, ఎందుకంటే కోతులు ఇవన్నీ ఉంటాయి, సడన్గా అడ్డొచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో మ్యాక్సిమం ఏంటంటే ఘాటి ఎక్కడం చాలా స్లోగా రావడం మాత్రం ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఫుడ్ ఉంటే ఆ ఫుడ్ కూతురు వేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ దగ్గర ఉంటేనే వేయండి, లేకపోతే లేదు. చూసారా కొండలు నిజంగా ఎంత బాగున్నాయో, సన్లైట్కి రిఫ్లెక్ట్ అయ్యి భలే కనిపిస్తుంది. సో ఈ చెట్లు వచ్చే సరిగ్గా అనట్లేదు. ఇది ఇప్పుడు చూడండి, నిజంగా చెప్తున్నా కదా, వాల్ పేపర్లో కనిపించే ఫోటోలు అన్నీ కూడా మనకి కళ్ళకి క్లియర్గా అంటే కనిపిస్తాయి. నిజంగా అంత బాగుంటుంది వ్యూస్ నిజంగా ఇక్కడ. సో జర్నీని మాత్రం తప్పకుండా చేయండి. కుదుపులు అయితే స్టార్ట్ అయినాయి, అంటే మనం ఏపీ అయితే ఎంటర్ అయినట్టు. నిజంగా ఇలా సిల్లీగా అన్నాను, సీరియస్గా మాత్రం తీసుకోకండి. ఏపీలోకి ఎంటర్ అయ్యాం అన్నాక ఇది ఒక్క ఇంటి చాలు నిజంగా. నిజంగా అందరూ కనిపెట్టేస్తారు మనం ఏపీలో ఉన్నాం. కానీ నేను ఈ రోడ్లు చూపిస్తాను, ఒకసారి చూడండి, అప్పుడు చెప్పండి ఈ రోడ్లు ఎలాగ ఉన్నాయనేది. చూసారు కదా, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, ఇంకా ఎక్కడ ఉంటుంది ముసలి పండుగ దగ్గర. నిజంగా గొయ్యిలో పడుతున్నంతసేపు ఆ సౌండ్ వస్తుంది చూసారా, ఆ సౌండ్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంతవరకు అవుతుంది, అంత గొయ్యి ఉందా నిజంగా. ఆ గుడ్డ పడి గడిలో అనిపిస్తుంది నిజంగా. నిజంగా ఏదైనా తినేసి వచ్చేటప్పుడు ఇక్కడ ఈ గురుకులు మొత్తం అరిగిపోతుంది, అసలు ఒక్క తీసుకొని వెళ్ళకుండా అరిగిపోతుంది. అలా ఉన్నాయి రోజులు. వెల్కమ్ టు కుక్కునూరు. సో మన అఫీషియల్ కుక్కునూరుతో కూడా ఎంటర్ అయిపోయాము. సో ఇక్కడ నుంచి ఇంకా భద్రాచలం మ్యాక్సిమం ఇంకో 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అది మ్యాక్సిమం ఇంకొక 1 అవర్ అయితే పట్టచ్చు, సింపుల్గా 1 అవర్ అయితే పోతుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కుక్కునూరు ఊరే ఇదంతాను. ఒక్కసారి రోడ్లు చూడండి, మీరే ఆశ్చర్యపోతారు.
మొత్తానికి సాయంత్రం కూడా అయిపోయింది. బూర్గంపాడు ఇంకా 7 కిలోమీటర్లు ఉంది ఇంకా. సో ఒకసారి కనుక బూర్గంపాడు రీచ్ అయిపోయిందంటే బూర్గంపాడు నుంచి భద్రాచలం 2 కిలోమీటర్లు మాత్రమే. సో వెల్కమ్ టు బూర్గంపాడు. నిజంగా ఎప్పుడైతే 7 కిలోమీటర్స్ ఉందని చెప్పాను అప్పటి నుంచి ఇప్పుడే మటమందం బూర్గంపాడు రావడం. ఇప్పుడు ఇక్కడ నుంచి భద్రాచలం ఇందాక 2 కిలోమీటర్స్ అన్నాం కదా, 2 కిలోమీటర్స్ కాదు యాక్చువల్లీ ఒక 7 కిలోమీటర్స్ దాకా ఉండొచ్చు. 90% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 10% జర్నీ మాత్రం పెండింగ్ ఉంది. మీకు స్ట్రైట్ రోడ్ కనిపిస్తుంది చూసారు. ఇలా అయితే మనం విజయవాడ వెళ్ళిపోతాం. ఇలాగా మనం రైట్ సైడ్ కాబట్టి ఈ రూట్ వచ్చేసి రాజమండ్రి వెళ్ళిపోతే, రైట్ సైడ్ వచ్చేసి విజయవాడ రూట్. సో నా దగ్గర ఏంటంటే భద్రాచలంలో లాస్ట్ సత్యనారాయణపురం 7ంటికి అంట. ఇప్పుడు టైం వచ్చేసి 6:42 అయిపోయింది. సో చూడాలి మరి ఆ బస్సు అందుకుంటానో లేకపోతే ఏంటనేది. ఏంటంటే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది, అంటే చాలా కాలం అయితే అయిపోయింది ఇప్పటికి. చూద్దాం, ఒకవేళ హోప్ ఒకటి బస్సు ఉంటే కనుక బస్సు ఎక్కేస్తారు, లేదనుకో ఒక బస్సు లేకపోతే ఆటోలో వెళ్ళేది కాబట్టి కొంచెం ఏదో తినేసి ఇంకా ఆటో ఎక్కేసి వెళ్ళిపోతారు ఇంటికి. అండ్ ఇక్కడ చూస్తున్నారు ఫ్యాక్టరీస్ కనిపిస్తున్నాయా. అండ్ ఇక్కడ క్లైమేట్ అయితే ఉరుముతో ఉంటుంది నిజంగా, సో చెప్పలేము. అంటే అది కనిపించిందా, ఇప్పుడు మెరుపులు అయితే వస్తున్నాయి. మరి ఏమో ఎలా జరుగుతుందో నా జర్నీ అనేది ఏం తెలియట్లేదు. వరుణ్దేవా నేను ఇంటికి వెళ్ళేంత వరకు కొంచెం వర్షం పడకుండా చూడాను నా స్వామి. సో మనం ఎగ్జాక్ట్గా సారబాగ దగ్గరలో అయితే ఉన్నాము. ఇప్పుడు మీకు ఈ జంక్షన్ కనిపిస్తుంది చూసారా, ఇదే సారపాక జంక్షన్ అన్నమాట. సో మీకు అలా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయినా కూడా మీరు కొత్తగూడెం పాల్వంచ వెళ్ళచ్చు. ఇప్పుడు మనం భద్రాచలం వెళ్ళాలి కాబట్టి రైట్ సైడ్ అయితే తీసుకోవాలి. సో మ్యాక్సిమం జనాలందరూ కూడా ఇక్కడ సారపాకలోనే దిగిపోతున్నారు. భద్రాచలం ఇప్పుడైతే మా బస్సు అయితే మొత్తం ఖాళీ అయిపోయింది. ఇప్పుడు మీకు ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారా, ఇదిగోండి ఈ బ్రిడ్జ్. ఇది వచ్చేసి ఇటు పక్క వచ్చేసి భద్రాచలం. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా భద్రాచలంలో వెళ్తున్నాము. సో ఆ బ్రిడ్జ్ దాటిందంటే అది సారపాక, ఇటు పక్క వచ్చేసి భద్రాచలం. సో మీరు వెనకాల చూసారు కదా ఆ వంతెన ఈ 2 ఊర్లన్నీ పెడగొడుతుంది. సో ఇది వరకు ఏంటంటే అసలు ఈ వంతెన ఉండేది కాదు. మీకు అవతల పక్కన వంతెన కనిపిస్తుంది చూస్తారా, ఇటుపక్కనే మొత్తం వెళ్ళడం రావడం కూడా అదే రూటు. కానీ ఇప్పుడైతే ఇటు పక్క వంతెన కూడా క్లియర్ చేస్తారు. సో నేను వచ్చి చాలా కాలం అయితే అయిపోయిందేమో, మొత్తం ఇటు బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు. వెల్కమ్ టు భద్రాచలం. ఇదిగోండి మొత్తం భద్రాచలం అయితే చూస్తున్నారా. సో ఇంకా సేపట్లో అయితే మనం బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇదిగోండి ఇప్పుడు రైట్ డైవర్షన్ తీసుకుంటుంది. సో రైట్ డైవర్షన్ అంటే భద్రాచలం బస్ స్టాండ్లోకి వెళ్తున్నట్టు. ఇదిగోండి మనం అయితే భద్రాచలం బస్ స్టాండ్లోకి అయితే వెళ్ళబోతున్నాము. సో మిగతా డీటెయిల్స్ అని నేను కిందకి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నాను. సో మనం అయితే భద్రాచలం అయితే వచ్చేసాము. సో మీరు ఒకటైతే బాగా గుర్తుపెట్టుకోవాలి, రాజమండ్రి భద్రాచలం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6 hours జర్నీ అయితే పడుతుంది. అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకొని మాత్రం రండి. సో మీరు ఏదైనా స్నాక్స్ కూడా ఏమైనా తీసుకొని వస్తే రండి. ఈ లోపల ఒకసారి కౌంటర్కి వెళ్ళి ఒకసారి కరెక్ట్గా సత్యనారాయణపురం బస్సు ఉందో లేదో ఒకసారి ఎంక్వైరీ చేసుకుని ఈ విషయం నేను చెప్తాను. సో 7:30 అంట, 7ంటికి కాదు లాస్ట్ బస్సు. సో మన లక్ అయితే బాగుంది కొంచెం. సో ఇప్పుడైతే వెళ్ళి ఏదో ఒకటి తినేద్దాము, కొంచెం ఆకలి అయితే వస్తుంది. ఇప్పటికీ 7 అవుతుంది ఎగ్జాక్ట్గా. సో ఇంకొక 20 minutes అయితే బస్సు వస్తుంది. సో మనం అయితే వచ్చేసి ఒక ప్లేట్ బోండా అయితే ఆర్డర్ ఇచ్చాం చూసారా. సో ఈ 4 బోండా వచ్చేసి 40 రూపాయలు. సో మీకు ఈ లోపల నేను బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూపిస్తాను. నేను మొత్తం భద్రాచలంది. ఇదిగోండి మొత్తం భద్రాచలం బస్ స్టాండ్ అయితే మొత్తం ఫుల్ అయిపోయింది నిజంగా. అది మొత్తం ఎంతమంది జనం ఉన్నారు అంటే మ్యాక్సిమం అందరూ భద్రాచలం వచ్చేసి రాములవారి గుడి ఆలయానికి వచ్చేవాళ్ళే. సో ఆలయం దర్శనం చేసుకుని వాళ్ళు ఇప్పుడైతే ఇంటికి వెళ్ళేవాళ్ళు కాబట్టి ఇంతమంది జనం అయితే ఉన్నారు. సో ఒకవేళ 7:30 వరకు చూస్తాను. ఇన్కేస్ 7:30 కన్నా వచ్చిందంటే ఓకే, లేదనుకుంటే నేను ఆటో కానీ మ్యాజిక్ కానీ ఏదో ఒకటి చూసుకుని వెళ్ళిపోతాను. మరి చూసారండి నిజంగా ఎంతమంది జనం ఉన్నారు కరీంనగర్ బస్సుకి. ఆ మొత్తం కొట్టేసుకుంటున్నారు నిజంగా చూస్తుంటే కరీంనగర్ బస్ కోసం. సో చూసిర్రా మొత్తం కరీంనగర్ అనగానే మొత్తం దెబ్బకి మొత్తం ఫుల్ అయిపోయింది. అసలు ఒక్క బస్సు కోసం ఎంతమంది జనాలు ఎలా వెయిట్ చేయడం చాలా ఎంత అవ్వదు. అండ్ ఇదే మన బస్సు వచ్చేసి ఇది వెంకటాపురం. సో మొత్తం ఆ బస్సు కూడా మొత్తం ఫుల్ అయిపోయింది నిజంగా. సో ఇంకా స్టార్ట్ అయిన తర్వాత కలుద్దాం మనం.
సో మన పక్క ప్లాట్ఫామ్లో వచ్చేసి కరీంనగర్ బస్సును చూసారా, మొత్తం నిండిపోయి కుక్కేసుకున్నారు ఒక్కొక్కళ్ళు జనం. అసలు కనీసం ఏమాత్రం కూడా సీట్ లేకుండా ఉండే మొత్తం. ఎక్కువ వీడియో ఏం తీయకపోవచ్చు, ఎందుకంటే భద్రాచలం ఒక్కటే కొంచెం లైటింగ్ ఉండే ఏరియా. భద్రాచలం దాటి ఎక్కడ కూడా లైటింగ్ సరిగ్గా ఉండదు. సో నేను మ్యాక్సిమం ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో తీస్తాను. సో డైరెక్ట్ ఇంటికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. అండ్ నేను మధ్యలో టికెట్ ఎంత ఉందని కూడా చూపిస్తాను. అనంతపురం అయితే ఎగ్జాక్ట్గా 60 రూపీస్ అయితే ఉంది బస్ టికెట్ కాస్ట్. సో ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కలుద్దాం.